సొలొమోను కట్టిన దేవాలయంలోనే దేవుడు ఉండలేదండి. నువ్వు కట్టిన 4 గోడల సిమెంట్ గోడల మధ్యలో దేవుడు ఉండిపోతాడు, లేదంటే దేవుని ఆశీర్వాదాలన్నీ ఈ సన్నిధిలోనే నిలిచిపోతాయి అనుకునేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక అండి. ఎందుకంటే దేవుడు దేవాలయంలో ఉండడు, గుడి గోడలలో దేవుడు ఉండడు. ఎక్కడుంటాడు అంటే నీలోనే ఉంటాడండి. ఆయన ఇల్లు మనమే అయినప్పుడు మనలో ఉండక ఎక్కడో 4 గోడలు సిమెంట్ గోడల్లో ఉంటాడు అనుకోవడం అది మన అవివేకం, మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క మరి మూర్ఖత్వానికి సూచనగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎక్కడో గోడల్లో ఉంటాడు అనుకుంటే మరి సొలొమోను కట్టిన దేవాలయంలో, బంగారు దేవాలయంలో ఉండిపోవాలి. మరి అలాంటప్పుడు ఆయన రూపాన్ని చెబుతూ ఏమన్నాడో తెలుసా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. హస్తకృత ఆలయములో, మనుషులు నిర్మించేటువంటి ఆలయాలలో దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు ఉండాల్సిన దానినేమో దేవుడు ఉండకుండా చేసుకుంటున్నావు నీ సొంతానికి. దేవుడు లేనటువంటి దాన్నేమో ఎంతో శృంగారిస్తున్నావు, లేదంటే దాన్ని నలుగురికి కనబడాలని ఎంతో శృంగారిస్తూ దాన్ని నలుగురు దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఈరోజు చూడండి, రోడ్డు పక్కన దేవాలయాలు కడుతున్నారండి. మామూలుగా కట్టలేదండి, పెద్ద మరి గోపురాల్లా కట్టేస్తున్నారు. ఆ గోపురాల్లో దేవుడు ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఉండడండి. సొలొమోను కట్టిన దేవాలయంలోనే ఉండలేదు. నీవు నేను కట్టేటువంటి ఈ చిన్న దేవాలయంలో దేవుడు ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? అసలు దేవుని దేవాలయం మనం.